త్వరగా ఇక్కడ నుంచి త్వరగా వెనక్కి వెళ్ళమ్మా, వెనక్కి వెళ్ళండి, వెళ్ళాలి వెనక్కి. చాలా గ్యాప్ ఉంది, నుంచో త్వరగా. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాలి. పొద్దునెల నుంచో పెట్టాము అలాగే, పొద్దునెలాగా నుంచో పెట్టాము అలాగే, గురువులు పొద్దునెలాగా నుంచో పెట్టాము అలాగా. ప్లీజ్ మిగతా వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అదిగా అదిగదిగా అదిగో అదిగో ఇక్కడ ఫోన్లో చూడు, ఫోన్లో చూడు, అదిగో ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. మనము ఇంత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నాం కదా. దీని తర్వాత మనకు పక్కన కొలనులో తెప్పోత్సవం నిన్న జరిగిన పెరుమాళ్ళు తాయారు, ఆ కొత్త పెళ్లి కూతురు పెద్ద పెళ్లి కొడుకు అక్కడ మనకు ఆ తెప్పోత్సవంలో విహరిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా సేవించుకునే అవకాశం ఉంటుంది. మనకు గేట్ నెంబర్ 11 ఎగ్జిట్ గేట్ దగ్గర, అలాగే పాత కుటీరం దగ్గర ఓపెన్ చేసేసి గేట్ ఉంటుంది. అక్కడ నుండి సాయంత్రం 4 గంటల నుండి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. గేట్ 11 గేట్ బస్ గేట్ 1A వారిని కూడా తీసుకొని అక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మనకు ఇక్కడ నుండి కూడా అన్ని బస్సెస్ ఉంటాయి. అందరూ కూడా దీని తర్వాత తెప్పోత్సవానికి విచ్చేసి ఆ నూతన వధూవరులు అక్కడ విహరించే విధానాన్ని మనం కూడా తిలకించి ఆనందిద్దాం. జై శ్రీమన్నారాయణ. దానికి బుట్ట కావాలంటే ఎక్కడి నుంచి తెద్దాం పోయింది, నీకు లేదా స్పేర్ లేదా? సాత్విక అనే అమ్మాయి ఎక్కడుంటే అక్కడ చెప్పండి తొందరగా. సుమారు ఒక 150 మంది టీచర్లు కష్టపడ్డారండి. నేను ఆన్లైన్లో అడిగాను, మన పిల్లలకి ఈ మొత్తంకి టోటల్ కొరియోగ్రఫీ నేనే చేశాను. ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం నో అసిస్టెంట్స్, నేను ఒక్కటే వెళ్ళాను, గ్రామ గ్రామాలకు వెళ్ళాను. కిందసారి 1000 మందితో చేస్తే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీరు రికార్డ్ రాసుకోవచ్చు. ఈ 2000 మందితో పాటు మొత్తం మా వేదవిద్యతో కలిపి ఒక 3000 మంది పిల్లలు అయ్యారు. మొన్న 2750 అయితే మళ్ళీ పొద్దున వెళ్ళి కంపోజ్ చేసి వచ్చేసాం. వెంటనే అవ్వాలి, టార్గెట్ రీచ్ అయ్యాను. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి నాకు వెనకాల వెన్నుదన్నటువంటి స్వామివారికి ఒక్కసారిగా జై శ్రీమన్నారాయణ ఇస్తే ఆ ప్రాంతాల వాళ్ళు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి రెడీ అయ్యి వచ్చేస్తారు. ఇంతటి మంచి అవకాశాన్ని, ఇంత డయాస్, ఇంతమందికి భోజనం, ఇంత పనిచేస్తున్న వాళ్ళకి ఇంత ఏర్పాట్లకి ఎక్కడ కూడా కొదవ రాకుండా చూసుకున్నట్టు